హాయ్ అండి. అచ్చం స్వీట్ షాప్‌లో మైసూర్ పాక్‌ని ఎలా ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్‌లోని ఈరోజు సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇలా నోట్లో పెట్టంగానే అలా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్‌గా, అంత టేస్టీగా ఉంటుంది. చుక్క నెయ్యి వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఒక గ్లాస్ తోటి శనగపిండినైతే తీసుకొని ఇలా జల్లించుకుంటున్నానండి. సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు అదే సేమ్ గ్లాస్ తోటి 2 గ్లాసుల పంచదారనైతే వేసుకున్నాను. 2 గ్లాసుల పంచదారకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా పంచదారలో వాటర్ వేసుకొని ఒక సైడ్ అయితే కరిగించుకోండి. ఇంకొక సైడు ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టేసి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల ఆయిల్ అయితే వేసుకొని దాన్ని కూడా మరిగించుకోండి. సేమ్ 2 ఒకేసారి చేసుకోండి. పంచదార అయితే ఇలా కరిగింది కదా, సో మన ఆయిల్ కూడా వేడెక్కిందండి. పంచదార మొత్తము ఇలా కరిగి పాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కరిగేటప్పుడే మనం ఇందులోని కొంచెము యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పాకం అయితే ఇలా రావాలండి. తీగ పాకము వచ్చింది కదా, సో ఇలా పాకం వచ్చిన తర్వాత మనము జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటూ ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుకోండి. సో ఇలా వేసేటప్పుడు మాత్రము స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోండి. ఉండలు లేకుండా మొత్తంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాం కదండి, ఆ ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒక గరిటె ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిలోని ఆ ఆయిల్ మొత్తము కలిసేంత వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుకోండి. సో అలా ఆయిల్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇంకొక గరిటె ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోండి. అలా ఆయిల్ మొత్తం వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తము సిమ్లో పెట్టుకునే చేసుకోండి. అలాగే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. కలపడం అయితే అస్సలు ఆపొద్దు. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దగ్గరికి అయిన తర్వాత ఇలా దాంట్లోనైతే వేసేసుకోండి మొత్తము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చాకుతోటి మీకు నచ్చిన షేప్లోనైతే చక్కగా కట్ చేసేసుకోండి. వేడి మీద కట్ చేశారంటే ముక్కలు అయిపోతాయండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే మనకి ఈజీగా సపరేట్ అయిపోతాయి. అంతే అండి. బయట దొరికే స్వీట్ షాప్లోని మైసూర్ పాక్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. మధ్యలోనే కొంచెం బ్రౌన్ కలర్లోని పైన కొంచెం వైట్గా కిందన కొంచెం వైట్గా ఉంటుంది. కానీ ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది. సో మీరు కావాలంటే ప్రాసెస్ మొత్తము నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి లేకుండా చూపించాను. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.